ఎట్టి విద్యలు జగతిని ఏర్వనట్టి, ఎట్టి విద్యలు జగతిని ఏర్వనట్టి, పక్షిజాతులు పశువులు పరమమైన నియమమును గల్గి జీవించ నేర్చియున్న తెలివి కలిగిన నరునికి తెలివి లేదే, తెలివి కలిగిన నరునకు ఈ తెలివి లేదే. ఇంతకన్నను వేరెత్తి ఎరుగపరతు సాధు సద్గుణగణ్యులు సభ్యులారా, సాధు సద్గుణ సన్యులు సభ్యులారా. Birds and animals who do not have any type of education, they have learned to live a life of great discipline. But alas, man who is endowed with all intelligence does not have even that much of wisdom to lead a disciplined life. What else can I tell you? The noble and the saintly who are a part of this assembly. విశ్వమందు ప్రేమ వెలుగొందుచుండును, విశ్వమందు విభుడు వెలుగొందుచుండును, విభునియందు విశ్వమెలుగుచుండు, విశ్వ విపుల మైత్రి విడదీయరానిది, విశ్వ విపుల మైత్రి విడదీయరానిది. ఇంతకన్న వేరు వెరుగపరా, ఇంతకన్న వేరు వెరుగపరదు. The Lord shines effulgently in the universe. The universe shines radiantly in the Lord. The relation between the Lord and the universe is inseparable. What else can I tell you? ప్రేమ స్వరూపులారా, Embodiments of divine love. సాక్షాత్ వేదమే దివి నుండి భూమికి దిగి వచ్చినటువంటి రామాయణం. Ramayana is the epic which is nothing but Veda descended to the earth. వేదమునకు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అని 4 పేర్లు ఉన్నవి. There are 4 names for the Vedas: Rigveda, Yajurveda, Samaveda and Atharvana Veda. ఋగ్వేదము యజ్ఞయాగాది క్రతువులకు తోడ్పడినటువంటిది, పోషించినటువంటిది, కాపాడునటువంటిది. Rigveda nourishes and protects the yagas and ajnas, the sacrificial rites. అది ప్రాప్తమైనటువంటి రామాయణం నందు ఋగ్వేదమే రాముడు. In the epic of Ramayana, Rama himself is the Rigveda. ఈ మంత్రములను పోషించి, మంత్రములను రక్షించి, మంత్రములను ఉచ్చరించేటువంటి యొక్క వ్యక్తి లక్ష్మణుడు, యజుర్వేదము. Lakshmana, who chanted the mantras of the Vedas, is none but the Yajurveda. రాములు అరణ్యములో ఉండినప్పుడు అయోధ్యను వదిలి నందిగ్రామంలో చేరి భరతుడు 24 గంటలు కూడాను రామనామాన్ని స్మరిస్తూ వచ్చాడు. ఈ స్మరణే సామవేదం యొక్క స్వరూపము. Bharata, when Rama went away to the forest
For 14 years, he lived in the village of Nandigrama near Ayodhya. And all the 24 hours, he was chanting the name of Rama. He is Samaveda. ఋగ్వేద యజుర్వేద సామవేదములను సంరక్షించే నిమిత్తమై ఆజ్ఞను పురస్కరించుకొని ఆనందముతో వీటిని కాపాడే నిమిత్తమై తయారైనటువంటి యొక్క సుద్రిఘ్నుడు తన యొక్క శత్రుఘ్నుడు నిజమైనటువంటి యొక్క అంధశత్రుడు. Shatrughna, who with great bliss and joy obeyed the command, and it was his vow to protect the three brothers in the form of Rigveda, Yajurveda and Samaveda, is the Atharvana Veda. ఈ అథర్వణ వేద కేవలము దుర్మార్గములను, దుష్టులను, దురాచారములను, దుస్సంగములను దూరం చేసి సదాచారములను, సత్ప్రవర్తనలు, సద్గుణములను పోషించేటువంటిది అథర్వణ వేద యొక్క సారము. The essence of Atharvana Veda is to destroy the wicked failings, the wicked behavior and wicked people, and therein establish good thoughts, good deeds and good things. శత్రువులను సంహరించి మిత్రులను, పవిత్రమైనటువంటి వ్యక్తులను పోషించుకునే నిమిత్తమై జన్మించినటువంటి వాడు శత్రుఘ్నుడు, అనగా శత్రువులను ధ్వంసం చేయువాడు శత్రుఘ్నుడు. Shatrughna was born to destroy the wicked enemies and protect his masters and friends. ఇట్టి రామాయణమే వేదము, వేదమే రామాయణమని రెండింటి యొక్క సంబంధ బాంధవ్యములను నిరూపించినటువంటిదే మానవత్వము. In fact, humanity or humanness is the direct demonstration of the intimate relation that exists between Veda and Ramayana. వేదం వేరు కాదు, రామాయణం వేరు కాదు. Veda is not different from Ramayana. కేవలం దశరథ కుమారుని యొక్క పుత్రులు వీరందరూ కూడా రామాయణం యొక్క పితృలు. కానీ ఇంత మాత్రంతోనే మనము తృప్తి పడకూడదు. The four brothers who are the sons of Dasharatha are the heroes of Ramayana. But just knowing about them is not enough. ఎవరు దశరథుడు? Who is Dasharatha? దశేంద్రియముల యొక్క రథమే దశరథము. అనగా మన దేహమునందు 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు రెండును చేరి దశేంద్రియములుగా ఏర్పడినటువంటిది. Who is Dasharatha? One who is the chariot with 10 wheels. It is nothing but the human body which has 5 cognitive senses and 5 conative senses. కనుక ఈ దశేంద్రియముల రథమైనటువంటి యొక్క దేహము నుండి ఆవిర్భవించినటువంటి వారే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. Rama, Lakshmana, Bharata and Shatrughna emerged out of this human body which has these 10 senses. కేవలము దశరథునికి కూడాను పుత్రులు కారు వారు. In fact, they were not the sons of Dasharatha. కౌసల్య పుత్రులు కారు వారు. They were not the sons of Kausalya. కేవలము అగ్ని నుండి ఆవిర్భవించినటువంటి యొక్క చైతన్య స్వరూపులు. They were the very embodiment of consciousness which emerged out of fire. కనుక వీరి పుత్రులు వారి పుత్రులని మనం విభజించుటకు ఏమాత్రము అవకాశం లేదు. There is no scope for us to think they were the children of this earth. ఇట్టి పుత్రులైనటువంటి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు జగత్తునకు ఆదర్శవంతమైనటువంటి వారు. These four brothers, Rama, Lakshmana, Bharata and Shatrughna, were ideal brothers who set great ideals to ప్రతి the whole world. కుటుంబమునకు, ప్రతి సోదరులకు, ప్రతి తల్లిదండ్రులకు, ప్రతి అక్క చెల్లెళ్లకు, అన్నతమ్ములకు ఆదర్శాన్ని అందించి ఆనందాన్ని చేకూర్చినటువంటి వారు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. Rama, Lakshmana, Bharata and Shatrughna, they set great ideals for every family, for all brothers and sisters and the whole world and delight the whole world. ఈనాటి కలియుగం నందు సోదరులు సరైనటువంటి మిత్రత్వమును లేక కేవలం కలహములకు గురై అనేక విధమైనటువంటి కష్టములకు పాల్పడుతున్నారు. In the world of today, among the brothers, there is no love lost and they quarrel with one another and are ruined. కానీ రామాయణంలోని రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఏనాడు కూడాను కలహించినటువంటి వారు కాదు. But Rama, Lakshmana, Bharata and Shatrughna of Ramayana, they never అన్యోన్య quarreled. భావం చేత ఆనందం చేత ఆటలాడుకొని ఆనందాన్ని అందరికీ పంచేటువంటి వారు. They delighted in intimate relation among themselves and delighted even others. బాల్యములందు
ఈ నలుగురు సోదరులు కూడాను ఎంతలో అన్యోన్యమైనటువంటి ఆటలను ఆడించి ఆడి ఇతరులకు ఆదర్శాన్ని అందించేటువంటి వారు. In childhood, they played games together with great joy and delight and gave joy to others also. ఒకనాడు భరతుడు పరిగెత్తుకుని వచ్చి కౌసల్య ఒడిలో కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. One day, Bharata came running, sat in the lap of Kausalya and started weeping. ఎందుకు నాయన ఏడుస్తున్నావు, నీవేం ఆట లోపల ఓడిపోయినావా అని ప్రశ్నించింది కౌసల్య. Kausalya questioned him, "Why are you crying, my dear child? Did you lose the game?" అమ్మా, నేను ఓడిపోలేదు, కానీ ప్రతి ఆట ఎందుకును రాముడి విజయాన్ని సాధిస్తూ వచ్చాడు. కానీ ఈనాడు నేను ఓడిపోయే సమయం వచ్చినప్పుడు నన్ను గెలిపించి రాములు ఓడినట్టుగా నటించాడు. Mother, it is the opposite. Today, Rama, I did not lose the game. In fact, when I was about to lose the game, Rama made me win the game and he lost the game. That is why I am crying. అట్టి ఐకమత్యమని కూడినటువంటి వారు ఈ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. The four brothers, Rama, Lakshmana, Bharata and Shatrughna, had that kind of unity among them. యుద్ధమునందు లంకలో లక్ష్మణుడు మూర్ఛిలగా రాములు పరితపిస్తున్నాడు. In the battle in Lanka, when Lakshmana swooned, it was సోదరుడు Rama. అంటే ప్రాణ సమానము. Rama considered Lakshmana as his very life. వెతికిన సీత వంటి భార్య అయినను ఈ జగత్తునందు లభ్యమవుతుంది. Maybe if I search, I may get another wife like Sita. కానీ కౌసల్య వంటి తల్లి అయినకుడును నాకు ప్రాప్తిస్తుంది. I may even secure another mother like Kausalya. కానీ లక్ష్మణుడు వంటి సోదరుడు నాకు లభించడు. But I will never get another brother like Lakshmana. ఇట్టి లక్ష్మణుడు మూర్ఛిల్లిన తర్వాత నేను ఉండి ప్రయోజనం ఏమిటి If Lakshmana has swooned, why should I leave? అని ఈ విధంగా తాను విచారం చేస్తూ వచ్చాడు. That is how Rama lamented. ఇంతటి ఐకమత్యము, ఇంతటి అన్యోన్యత, ఇట్టి ఆనందము, ఇట్టి ప్రేమ చేత కలిసిమెలిసి కూడినటువంటి వారు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. The brothers Rama, Lakshmana, Bharata and Shatrughna had that kind of great unity, harmony and fraternity among them. ఇంకా భరతుడు చూస్తామా అంటే తన మామగారి గ్రామంకు వెళ్లి వచ్చిన తర్వాత విషయం తెలుసుకున్నాడు వశిష్ఠుల వారి వల్ల. When Bharata returned to Ayodhya from his grandfather's house, he came to know of the truth రాముడు from 14 Vasishtha. సంవత్సరములు ఇంకా అయోధ్యకు చేరడు అనే సత్యాన్ని గుర్తించాడు. He recognized the fact that Rama had gone into exile into forest for 14 years. అప్పుడు వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్లి వశిష్ఠులకు నమస్కరించి, గురూజీ, He went to Vasishtha, saluted him. ఈ రాజ్యం ఎవరి కోసము? Why should I rule over this kingdom? రాముడు ధిక్కరించినటువంటి రాజ్యము, రాముల్ని అరణ్యానికి పంపించినటువంటి ఈ రాజ్యము నాకెందుకు? This kingdom, which has become cause for the exile of my brother Rama, why do I need it? రాజ్యమునకు జ్యేష్ఠపుత్రుడే అధికారి. And the kingdom should be ruled over by the eldest son. కనుక నేను ఇప్పుడే అరణ్యములకు వెళ్లి రాముని యొక్క పాదములను పట్టి అతన్ని ఎట్లయినా తీసుకుని వచ్చి పట్టాభిషేకం చేస్తానన్నాడు. I will go to the forest, fall on the feet of my brother Rama, bring him back and make him rule over this kingdom. ఇట్టి ఆప్యాయతల తమ హక్కులను కూడా కోల్పోయి తమ ఆదర్శాన్ని అందించటంలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు చాలా ఆదర్శమూర్తులు. Rama, Lakshmana, Bharata and Shatrughna were great ideals in the sacrifice of their own aspirations and desires for the sake of love of their brothers. రాముడు అరణ్యానికి పోవడానికి నారవస్త్రములు కట్టి సిద్ధంగా ఉన్నాడు. Rama was ready to go into the forest with the clothes of a tree bark. కౌసల్య నివాసమునకు వచ్చాడు. He came to the residence of Kausalya. కౌసల్య చాలా ఆనందంతో కాచుకొని ఉన్నది. Kausalya was very joyfully expecting ఈనాడు him. రాములకు పట్టాభిషేకం కదా, ఎట్టి ఆనందంతో ఎట్టి అలంకారంతో నా గృహము చేరుతాడో అని ఎదురు చూస్తూ ఉండేది. She was expecting Rama to be coronated on that day. She expected him to come with royal garments on him. కానీ నారచీరలు కట్టి వచ్చినటువంటి రామ సీతను చూచి కౌసల్య చాలా విచారపడింది. Kausalya was worried on seeing the dress of Rama and Sita who came with నాయన tree bark on. పట్టాభిషేకంకు ధరించవలసినటువంటి యొక్క వస్తువులు ఇవియా Is this the type of garment you should wear on this day? అని అడుగుతూ ఉండినట్టే రాములు నవ్వుతూ చెప్తూ వస్తాడు. Then Rama smiled and said, అమ్మా, మా తండ్రి అయిన దశరథుడు
ఈనాడు నాకు రాజ్యము కట్టాడు పట్టాభిషేకము. Mother, this morning, father wanted to be coronated. ఏ రాజ్యమును కట్టాడు? What type of coronation it is? అయోధ్య రాజ్యమును కాదు, అరణ్య రాజ్యమును నాకు కట్టాడు. It is not the kingdom of Ayodhya, it is the kingdom of Aranya. or the అరణ్యమునందు forest. రాక్షసులు అనేక మంది కష్టముల చేత యోగులు భోగులు జోగులు అయినటువంటి యొక్క మునులను బాధిస్తూ ఉన్నారు. In the forest today, the demons are troubling and harming the great sages, saints and the recluses. అట్టి ముని సంచారములకు బయలుదేరినటువంటి నాకు ఎట్టి అభ్యంతరము చెప్పనక్కర్లేదు. And when I am going to protect those sages, you need not have to object. కనుక నేను వెళ్లి వస్తాను అని నమస్కరించాడు. Rama saluted his mother saying, I will go to the forest and come back. ఇది నా పితృవాక్య పరిపాలనము అన్నారు. And this is the way I am going to obey the command of my నా father. పితృవాక్య పరిపాలన నిజమే, కానీ నేను మాతృదేవిని కదా. Maybe you want to obey your father, but I am your నేను mother. పితృలోపల అర్ధాంగిని. And I am half of the body of నా your ఆజ్ఞను father. కూడా నీవు నచించవలసి వచ్చింది. You have to follow my command also. కనుక ఈనాడు నీతో పాటు నన్ను కూడా నువ్వు తీసుకుని వెళ్ళు అరణ్యానికి అన్నది. Therefore, you take me also with you to the forest. ఈ విధమైనటువంటి దీంట్లో తల్లి బిడ్డల యొక్క సంబంధము, అన్నతమ్ముల యొక్క సంబంధము ఎంత అన్యోన్యమైనటువంటిది, ఎంత అనురాగమైనటువంటిది, ఎంత ప్రాప్యమైనటువంటిది, ఎంత ప్రాప్తమైనటువంటిది. Thus, we find in Ramayana, the relation between the mother and son and among the brothers was so sweet, wonderful, loving and harmonious. ఇట్టి అన్యోన్యతను ఈనాడు జగత్తునకు చూపించే నిమిత్తమై ఈ రామాయణం అనేటువంటి జన్మదినను ఉత్సవంగా చేసుకోమని చెప్పి ప్రజలకందరికీ బోధిస్తూ వచ్చారు. And that is why today Ramayana is being taught as a demonstration of that sweet relation among the brothers. సంవత్సరములకు ఒక పర్యాయమైన కూడాను రామలక్ష్మణ భర్త శత్రుఘ్నులు కౌసల్య సుమిత్ర కైకేయి యొక్క ఆప్యాయతను జగత్తునకు చాటే నిమిత్తం వచ్చారు. In fact, Ramayana is taught in order to demonstrate to the world the great love that existed among the brothers. And వశిష్ఠులు వారు చెప్పారు, రామో విగ్రహవాన్ ధర్మ అన్నాడు. Vasishtha said, Rama is the very embodiment of dharma. ఇంత మాత్రంతోనే తన యొక్క వైభవం సమాప్తి కాలేదు. And that is not the end of the glory and majesty of Rama. దగ్గరికి వెళ్లి పుంసాన్ మోహన రూపాయ అన్నాడు. He went to him and said, your form is such that నాయన, నీ యొక్క అందచందములు ముక్కు నోరు చెవుల వల్ల కాదు నీకు లభించేది అని. the type of beauty and handsomeness you have is not because of your face or your limbs. అపూర్వమైనటువంటి ప్రేమ కరుణ వల్ల ఏకమైపోయి ఇది నీకు ఆనందమైనటువంటి స్వరూపాన్ని అందిస్తుండాలి. Infinite love and compassion gives you this blissful form. ఈ యొక్క ఆనందమైనటువంటి స్వరూపము అపురూపమైనటువంటిది. And that blissful form is very rare. పురుషులు కూడా మోహింపదగినటువంటిది ఈ ఆనందము. This bliss can delude even the men. ఆనందం నిజమైనటువంటి స్వరూపము. And you are the very form of bliss. సచ్చిత్ ఆనందంతో కూడినటువంటిదే నీ స్వరూపము. And your form has Sat, Chit and Ananda. ఈ విధంగా వశిష్ఠుల వారు కూడాను రాములు ఎంతనో వర్ణిస్తూ వచ్చాడు. And Vasishtha also praised and adored Rama to that extent. ఇట్టి రామచంద్రమూర్తి యొక్క తత్వాన్ని చరిత్రగా మనం పాడుకోవటము, చరిత్రగా మనం చెప్పుకోవటము, చరిత్రగా మనం వినటము ఇవన్నీ కూడా ఎంతో అదృష్టవంతమైనటువంటిది. And we are very fortunate to listen to the story of the epic of Rama, that is Ramayana. విశ్వమందు ఇప్పుడు వెలుగొందుచుండను. The Lord shines in the universe. ఈ విశ్వమందు కూడాను భగవంతుడంతా కూడాను వెలుగుతూ ఉన్నాడు. God all the time shines విశ్వ effulgently. విభుని మైత్రి విడదీయరా అనేటువంటిది. The friendship between the universe and the Lord is inseparable. కనుక విశ్వమంతా కూడాను కేవలము ఒక జీవుల చేత నిండినటువంటిది. Universe is full of beings. కాబట్టి జీవులే రామస్వరూపులు. And individuals are the very form of Rama. ఒక్క రాములు మాత్రమే రాములు కాదు, సర్వ జీవులు కూడాను రామస్వరూపులే. Only Rama is not God, all the individual beings are God. రమింపచేసినటువంటి వాడు రాముడు. One who delights is Rama. కనుక ప్రతి వ్యక్తి కూడాను మనకు రమింపచేసేటువంటి వారే. Every individual should delight us. కనుక రాములు అనగా ప్రత్యేకమైనటువంటి ఒక స్వరూపం కాదు. Rama was not a separate individual. ముఖ్యంగా మనం యోచించవలసినటువంటిది ప్రతి జీవి కూడాను రాముడు స్వరూపమే. What we have to recognize most importantly is that every being is the form of ఈశ్వర Rama. సర్వభూతానాం
God resides in every, ఈశావాస్యం ఇదం జగత్తు. the whole universe is జగత్ అంతా కూడాను దైవ స్వరూపములే. the whole universe is the very form of God. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. The world we see 1,000 heads and 1,000 hands and 1,000 feet. ఆనాడు ఈ ప్రపంచంలో సహస్ర జీవులు మాత్రమే జీవిస్తూ ఉండేటువంటి వారు. In the world, in ancient times, there were only 1,000 beings. కనుకనే సహస్ర శీర్ష పురుష అన్నాడు. That is why it was said God was having 1,000 forms. కాలము కదులు కొలది But later on, వేలకు దాటి లక్షలకు వచ్చింది. the population became into a ఈ few lakhs. లక్షలకు దాటి కోట్లకు వచ్చింది. And it became a few crores. ముక్కోటి స్వరూపుడు భగవంతుడు అన్నారు. Then they said God is in the form of 3 crore beings. 3 కోట్ల స్వరూపులు ఎట్లవుతాడు భగవంతుడు? How can God have 3 crore forms? ప్రతి వ్యక్తి కూడాను ప్రతి జీవి కూడాను ఒక రామస్వరూపమే. Every being, every individual is the form of God. కాబట్టి ఈనాడు ముక్కోటి కూడాను దాటిపోయింది. And today the population has increased much more. కనుక అందరూ కూడాను ఈశ్వర స్వరూపులే, అందరూ రామస్వరూపులే. All are the forms of God, all are the forms of Rama. కనుక రామస్వరూపం అనేటువంటిది ప్రత్యేకమైనటువంటిది కాదు. Rama's form is not a separate entity. వీళ్ళు ధరించి అరణ్యవాసం చేస్తున్నటువంటి సమయంలో రాముడు ఈ స్వరూపంలో ఉన్నాడు అని భావిస్తారు. And you generally think Rama went to the forest and he was having that form when he roamed around in the forest. సర్వమానవ స్వరూపులు కూడాను రాముడే. Every man in fact is Rama. ప్రతి మానవుడు కూడాను రామస్వరూపుడే. Every man is the embodiment of Rama. అందుకోసమే రామనామాన్ని ప్రతి ఒక్కరు కూడాను పెట్టుకుంటుంటారు. That is why every person has the name of Rama. రామ, కృష్ణ, గోవింద, లక్ష్మణ ఈ విధమైనటువంటి పేర్లు సాధిస్తుంటారు. And today we name our children after Rama, Krishna and Lakshmana. కేవలం ఈ యొక్క పురుషుల యొక్క తత్వం మాత్రమే కాదు. It is not the principle which was embodied in those స్త్రీల forms. యొక్క సహజ స్వరూపాన్ని కూడాను మీరు గుర్తించాలి. And we have to recognize their natural form. సీత జనక మహారాజు కుమార్తె అన్నారు. Sita was the daughter of King of Janaka. అతను వచ్చి వశిష్ఠుల వారి దగ్గరికి, స్వామి నాకు ఏ పుత్రులు లేరు, ఏ బిడ్డలు లేరు. He came to Vasishtha and told him, I don't have any sons. ఈ సీత కూడా నాకు భూదేవితో పుట్టినటువంటిది. And Sita was born of the earth. ఊర్మిళ ఈమె కూడాను నా బిడ్డ కాదు. Urmila is not my daughter, ఈమె కూడాను బిడ్డతో సమానంగా సాకున్నటువంటి దాన్ని. but I bring her up as my daughter. ఇంకా ఇద్దరు బిడ్డలు ఉంటున్నారు. And there are other 2 daughters. జనక మహారాజు యొక్క తమ్ముడి బిడ్డలు. They were the daughters of the younger brother of Janaka. వీరందరూ కూడా నాకు బిడ్డలతో సమానమే కానీ బిడ్డలు మాత్రం కాదు. Actually, I have brought them up as my daughters, but really they are not my daughters. వీడు కూడా ఎటువంటి గుణవంతులు తెలిసినా They are women of great character. గొప్ప సర్వసంగ పరిత్యాగులు, And they are, ప్రజాసేవలందు ఉత్తీర్ణులైనటువంటి వారు, and they want to serve the world. ప్రజల యొక్క సుఖమే తమ సుఖంగా భావించేటువంటి వారు, They believe that the happiness of people is their happiness. ప్రజల ఆనందమునకే తన యొక్క జీవితాలు అంకితం చేసేటువంటి వారు. They are ready to dedicate themselves for the bliss of mankind. స్వామి నీవు కేవలము మానవోద్ధార నిమిత్తమై వచ్చినటువంటి వాడని నీవు భావిస్తున్నావు. And you think that you have come to redeem all men. నేను కూడా అందులో ఒక భాగమే. I am a part and parcel of that. నీవు సర్వసంగ పరిత్యాగై నీవు అరణ్యానికి వెళుతున్నావు. You have given up everything and you are going to the forest. నేను కూడా నువ్వు సర్వసంగ పరిత్యాగిని I also have given up అని everything. సర్వమును ఆభరణములంతా కూడా తీసి పారవేసి తాను కూడా రాములతో బయలుదేరింది. Sita threw away all the ornaments on her body and followed her husband Rama. ఇంకా లక్ష్మణుడి యొక్క భార్య And Lakshmana's wife, ప్రకృతి సౌందర్యాన్ని చాలా చిత్తించుకునేటువంటి స్వభావము. she had great love for natural beauty. ప్రకృతి యొక్క స్వరూపమే సీత. ప్రకృతి స్వరూపాన్ని చిత్రించేటువంటిది ఊర్మిళ. And Sita was the very embodiment of Prakriti or nature, and రేపటి Urmila, దినం రాముల యొక్క పట్టాభిషేకమని ఆ యొక్క చిత్రాన్ని తాను చిత్రించుకుంటూ వస్తుంది అది ఊర్మిళ. Urmila was painting a picture with the joy of the ఆ color. సమయంలో అరణ్యానికి బయలుదేరాడు లక్ష్మణుడు. But at that point of time, Lakshmana had to leave for the forest. లోపల వచ్చి ఊర్మిళ అని పిలిచాడు. And Lakshmana came in and asked for స్వామి Urmila. ఏమి అన్నాడు. Lord, what do you want? నేను రామునితో పాటు అరణ్యానికి వెళుతున్నాను. ఇంకా 14 సంవత్సరం నేను ఇక్కడ రాను. I am going to the forest along with Rama. దీనికి ఆమె విచారించలేదు. She did not worry about that. చాలా ఆనందమైనటువంటి విషయము. She was very happy. కానీ నేను ఈనాడు రాముని పట్టాభిషేకమని రామ పట్టాభిషేకాన్ని నేను చక్కగా చిత్తిస్తూ ఉన్నాను. Here I am painting a picture of coronation of Rama.
మీరు అరణ్యానికి వెళుతున్నారు కనుక మీకు నమస్కరించాలని అక్కడ పారవేసి నమస్కారానికి వచ్చింది. Since you are leaving for the forest, she got up, kept the painting aside. లేచేటప్పటికి ఆ పెయింట్ ఆ యొక్క వస్త్రములు అన్ని కూడా చెదరబెదరైపోయినాయి. And when she got up, the painting was completely పెయింట్ spoiled. అంతా చెదిరిపోయింది. The painting was completely spoiled. అయ్యో ఎంతో అందంగా వేస్తున్నటువంటి ఈ చిత్రమును నాకు చెడగొట్టినావా అనింది. And she said, you spoiled such a beautiful painting of mine. ఊర్మిళ ఎంతో ఆనందముతో లోక కళ్యాణాన్ని అందించేటువంటి యొక్క రాముని యొక్క పట్టాభిషేకమును ఈ కైక చెడగొట్టినట్టుగా నేను కూడా ఈ పట్టాభిషేకాన్ని నేను నీకు చెడగొట్టాను అన్నాడు. And it was Kaikeyi who ruined the coronation of Rama, which would give great delight to the world, and I have spoiled the painting of the coronation of Rama. సుఖ దుఃఖములు రెండు కూడా జగత్తులో సమానమే. Sorrow and happiness are equal in this కష్ట world. సుఖములు రెండును కలిసి ఉండు. Happiness and sorrow are always దీని together. విడదీయ ఎవ్వని వశము కాదు. Nobody can separate them. సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము. Don't look for happiness separately. కష్టము ఫలించలేని సుఖం పడద్దురు. When the sorrow ends, that is happiness. కనుక ప్రతి విషయమునకును సుఖ దుఃఖములు రెండు కూడాను జంటగా వస్తుంటాయి Happiness and sorrow come together. అని అక్కడికి సమత్వాన్ని ఊర్మిళకు బోధించాడు. Lakshmana taught the principle of equanimity to Urmila. అక్కడి నుంచి తల్లి దగ్గరికి వచ్చాడు. He came to his mother. ఆ తల్లి దగ్గరికి వచ్చి సుమిత్ర ఆమె పేరుకు తగినటువంటి ప్రవర్తన కలిగినటువంటిది. And Sumitra had a character which was worthy of her name. ఆమె దగ్గరికి వచ్చి He came to her. అమ్మా రాములకు అరణ్యవాసము తండ్రి ఆజ్ఞాపించాడు. Mother, father has commanded Rama to go to the forest. నేను కూడా అతనితో పాటు అతని సేవ నిమిత్తమై వెళుతున్నానన్నాడు. In order to serve him, I am also accompanying him to the forest. అప్పుడు ఆమె చాలా ఆనందించింది. Sumitra was very happy. నాకు 2 కుమారులు పుట్టారే, ఎవరికి నీ రాజ్య పట్టాభిషేకం ఉండదే అనేటువంటి విచారం నాకు లేదు. I don't have any worry that between my 2 sons nobody will rule over the కౌసల్య kingdom. పాయసం నుండి అద్దం నాకు ఇచ్చింది. Kausalya gave half of her paisam or కైక pudding to పాయసం me. నుంచి నాకు అద్దం ఇచ్చింది. Kaikeyi also gave me half of it. కైక పాయసం యొక్క అర్ధభాగమే శత్రుఘ్నుడు. Shatrughna was born of the half of the paisam కౌసల్య of భాగం యొక్క Kaikeyi. అర్ధభాగమే లక్ష్మణుడు. And Lakshmana was born of the half of the pudding కాబట్టి ఈ given by ఇరువురు కూడాను Kausalya. భరతునకు శత్రుఘ్నుని ఇచ్చాను. Shatrughna served Bharata. రాములకు లక్ష్మణుని ఇచ్చాను సేవ చేసుకునే నిమిత్తమై. I have given Lakshmana to Rama ఈ for సేవా service. భాగ్యం ఎంత ధన్యమైనటువంటిది. It's a great fortune to serve Rama. ఇటువంటి సేవలు చేస్తున్నారు నా కుమారులు. My sons are serving their ఇదే brothers. నాకు ఆనందము I am very happy about it. అని ఆ సుమిత్ర ఎంత విశాలమైన భావంతో దీన్ని ఆనందించింది. Sumitra was very broad-minded and delighted in that. కనుక భగవంతుడు ఎక్కడ ఉంటాడో అక్కడనే భక్తుడు ఉంటాడు. Wherever there is God, there are devotees. భక్తుడు భగవంతుడు ఎక్కడ ఉంటాడో విజయం అక్కడనే చేకూరుతుంది. And wherever God and devotees are there, there is victory. కనుక భగవంతుని యొక్క సన్నిధియే నీకు పెరిది నాయన, తప్పక వెళ్ళి రామని చెప్పింది. And to be in the presence of the Lord is the great fortune. You can go with Rama, she said. కానీ ఒక చిన్న పదం ఉపయోగపెట్టింది కౌసల్య. Kausalya used a strange word. నాయన సర్వసుఖములతో అనుభవించేటువంటి యొక్క ఈ అయోధ్యను నాకు వదిలిపెట్టి సమస్త కష్టములకు గురి అయినటువంటి యొక్క అరణ్యంలో నీవు చేరుతున్నావా అని బాధపడింది. And you leave me behind in Ahodhya, where there is great comfort and luxury. You are going to the forest where there are only hardships. అప్పుడు లక్ష్మణుడు ప్రక్క నుండి చెప్తున్నాడు, అమ్మా నీవెందుకు అయోధ్య అని బాధపడుతున్నావు? రామసీతలు ఎక్కడ ఉంటుంటారో అదే మాకు అయోధ్య. And Lakshmana said, why do you worry about it? Wherever Rama and Sita are there, that is రామాసీతలు Ayodhya. లేనటువంటి ఈ అయోధ్యనే మాకు అరణ్యం. And if in Ayodhya, Rama and Sita are not there, it becomes the forest. ఆ సీతారాములే నాకు తల్లిదండ్రులు. Sita and Rama are my mother and father. వారి సేవలు చేసుకుంటూ మేము ఆనందంగా ఉంటాము. I will be happy serving them. కనుక మమ్మల్ని పంపించమని ఆశీర్వదించమని కోరారు. She asked for mother's blessings. ఈ విధంగా రామలక్ష్మణ భర్త శత్రుఘ్నులే కాకుండా కౌసల్య సుమిత్ర కైకేయిలే కాకుండా కొన్ని విషయంలో మాత్రం విరుద్ధంగా భావించినప్పటికీ కోడళ్ళు నలుగురు కూడాను సీత, ఊర్మిళ, మాండవి, సుతకీర్తి నలుగురు కూడాను ఎంతో ఐకమత్యంగా జీవిస్తూ వచ్చారు. There was great unity and harmony among the brothers Rama, Lakshmana, Bharata and Shatrughna, and the 3 queens. ఇవన్నీ కూడా ఒక్కొక్క సంసారములకు ఎంత ఆదర్శవంతమైనటువంటివి. They are great ideals for every family. తోడుకోడళ్ళు ఎవరైనా ఐకమత్యంగా ఆనందంగా కుటుంబంలో జీవిస్తారా?
Is it ever possible that daughters-in-law live in great harmony in అన్నదమ్ములు any ఎవరైనా family? కూడా ఆస్తిపాస్తుల నిమిత్తమై పోరాడకుండా ప్రశాంతంగా ఉంటారా? Will there be brothers who will sacrifice all property ఎక్కడ and కూడా treasures? కంటికి కనిపించరు. You don't find such examples at all. కనుక ఈ కలియుగం నందు ఇది కలహయుగంగా మారిపోయింది. In Kali Yuga, it is the age of quarrels. ఇలాంటి పరిస్థితి లోపల రామాయణము ప్రతి కుటుంబానికును చాలా ఆదర్శవంతమైనటువంటిది. In such a situation, Ramayana sets ideals for every family. అన్న తమ్ముడు ఏ విధంగా నడచాలి, How should brothers conduct అక్క themselves? చెల్లెండి ఏ విధంగా మెలగాలి, How should sisters conduct themselves? తోడుకోడళ్ళు ఎట్లా అన్యోన్యంగా ఉండాలి How should the daughters-in-law of a family అని conduct ఇలాంటివి themselves? ప్రతి వ్యక్తి యొక్క ఆదర్శాన్ని వాళ్ళు రామాయణంలో నిరూపిస్తూ వచ్చారు. In Ramayana, you find the demonstration of such great individual ideals. కనుక రామాయణం అనగా వాడి ఆదర్శాన్ని మనం అందుకోవాల్సిందే కానీ From Ramayana, you have to accept the great ideals. వారి యొక్క చరిత్రను మనం చదువుకొని తృప్తి పట్టడం మాత్రం కాదు. Just being satisfied with the story is not enough. ఇటువంటి రామాయణము జగత్తునికే ఆనందమును అందించేటువంటిది. Ramayana delights the whole world. దీనికి ఒక కాలము, ఒక కర్మ, ఒక కారణము, ఒక కర్తవ్యము ఏమాత్రము కనిపించదు. There is no limitation of space, time or causation. కుల మతములకు అంత మాత్రం కూడా స్థానం లేదు. They transcend all religions and castes. ఏ దేశం వారైనా, Whichever of ఏ nationality, కాలం వారైనా, whichever time, ఏ పరిస్థితులు ఎందున్నా in whatever అందరూ situation. ఐకమత్యం అనేటువంటిది ఉన్నప్పుడే అన్ని విధాల సార్థకమవుతుంది. And when they achieve the ideal of unity, their life will be sanctified. పశుపక్షి మృగాదులు కూడాను ఐకమత్యంగా ఉంటుంటాయి. Birds and animals are united. అది ఒకానొక సమయం లోపల రెండు పక్షులు పోట్లాడి And there are two birds which fought with one another. సీతారాముల వలె మనం మెలగాలి అనుకుంటున్నారు. Even they thought we should live like Sita and Rama. అప్పుడు ప్రక్కన మరొక పక్షి వచ్చి, There was another bird which came and said, అయ్యో సీతారాములు అనుకుంటున్నావు నీవు. కాదు కాదు కాదు, you are thinking of only Sita and Rama. పక్షులు ఆస్తిపాస్తుల కోసమై అల్లాడేటువంటి వాళ్ళు కాదు. Birds will not fight for properties. ఆస్తిని ఆశిస్తారు. They may not. పశుపక్షాదుల మృగాలు కూడాను ఈ విధమైనటువంటి అన్యోన్యతను నిరూపిస్తూ వచ్చింది. Even birds and animals demonstrate such great ideal of unity. ఆస్తిపాస్తులకై కూడబెట్టుకునేటువంటి స్వభావం పక్షులకు లేదు. And they don't have the nature to fight for properties. దాన్ని దాచిపెట్టుకొని పోట్లాడుకునేటువంటి ఒక దుర్మార్గం వాటి యందు లేదు. They don't have the wicked nature of ఈనాడు hoarding. పశుపక్షి మృగాదులు యందు లేనటువంటి యొక్క దుర్గుణములు మానవుల యందు అభివృద్ధి అవుతూ వస్తున్నాయి. And today you find the type of wicked character which is not there even among the birds and animals. కనుకనే రామాయణం నందు పోట్లాడినటువంటి సమయమే లేదు. And there is no quarrel at all in Ramayana. మీరు అడగవచ్చు, అయ్యో కైక చేసినటువంటి పని ఎంత గొప్ప పని, ఆమె పోట్లాడటం వల్ల కదా రాములు అరణ్యానికి పోయాడు అని చెప్పవచ్చు. You may ask the question, was it not because of Kaikeyi Rama had go to the అది forest? పోట్లాట కాదు. No, it is not correct. రాములంటే కైకకు చాలా ప్రీతి. And Kaikeyi had great love for Rama. తన కుమారుడైనటువంటి భరతుని కంటే రాముని ఎంతో ప్రేమగా సాకినటువంటిది. She loved and brought up Rama even more than Bharata. కానీ కొన్ని పరిస్థితుల యందు సహవాస దోషం చేత మనసు మార్పు అవుతుంది. Because of the effect of the bad company, her mind was changed. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. కంపెనీని బట్టి కొంతవరకు నువ్వు ఎటువంటి వారని చెప్పవచ్చు. Depending on your company, we can also decide your nature. కనుక మందర యొక్క ప్రోద్బలం చేత ఈ విధంగా జరిగింది. Because of the company of Mantara, it happened. కానీ మందరకు కూడాను ఒక చెడ్డ స్వభావం లేదు. And Mantara was also not ఆమె wicked. ఎందుకు కూడాను మంచి స్వభావమే ఉండినది. She had good nature. మందర హస్బెండ్ కూడాను ఇద్దరు జింకలుగా ఉంటుండి అరణ్యంలో సంచరించేటువంటి వారు. Mandara and her husband were dear once upon a time as wife and husband. కానీ కైకేయి రాజు ఆ యొక్క జింకలు ఆడుకుంటున్నటువంటి చూసి చాలా మంచిగా ఉంటున్నాయని ఒకదాన్ని తీసుకుని పోవాలని కొట్టాడు అమ్ముతో. The king of Kaikeya, in order to take away one of the deer, he shot an arrow. మగ జింక మరణించింది. The male deer died. ఆడు జింక ఏడుస్తూ తల్లి దగ్గరికి పోయింది. The female deer was crying and went to her తల్లి mother. జింకతో పోరాడుకుంది. అమ్మా, నన్ను ఈ విధంగా ఆడుకున్నటువంటి దానిని నాకు వియోగం కల్పించాడు ఈ కేకేయి రాజు అని. The king of Kaikeya has killed my husband and I am lamenting. అమ్మా, ఇవి లోకంలో సహజంగా జరుగుతూ ఉంటాయి. My dear మంచి child, చెడ్డలు రెండు కూడా కలిసిపోతుంటాయి. and generally these things happen. దుర్మార్గములు ఎన్నో జరుగుతూ ఉంటాయి. Many wicked acts దీన్ని also happen. అరికట్టుకొని తట్టుకొని నెట్టుకొని సాధించినటువంటి వాడే నిజమైన మానవుడు. And a true man should face all the ups and నీవు downs పోయి of life. కేకేయి రాజును అడుగుమని చెప్పింది. You go and ask the king of Kaikeya. అప్పుడు కేకేయి రాజు దగ్గరికి వెళ్లి, ఈ మందర
Mandara went to the king of అయ్యా Keikei. మేమిరువురు కూడా ఎంతో ఆనందంగా జీవితాన్ని గడుపుతుండేటువంటి వారము. Two of us were happy leading a good life. అలాంటి మా జీవితాన్ని మీకు అడ్డు తగిలి మాకెంత ఆనందాన్ని చేకూర్చుకున్నారు. But you came in the way and killed my husband. మా ఆనందాన్ని నిష్ఫలం చేశారు. And you ruined our delight. అప్పుడు ఆయన చెప్పాడు, Then the king said, అమ్మా కర్మఫలం ఎవరికి తప్పినటువంటి కాదు. and nobody can escape the consequences of నేను one's చేసింది actions. నాకు, నీవు చేసింది నీకు ఎప్పటికీ తప్పదు. Whatever I do, I have to face the consequences. I can't escape it. నీవు ఏ విధంగా బాధపడుతున్నావో నీ తల్లి యొక్క అల్లుని యొక్క బాధ చేత చాలా కృంగిపోతుండాలి. And in the same way, as you are sorrowing over the death of your husband, and similarly your అదే mother. విధంగానే ముందుకు నేను కూడాను నా అల్లుని యొక్క వియోగం చేత నేను కూడాను తపిస్తాను అన్నాడు. And ultimately, even I will die out of the sorrow of separation from my అదే son-in-law. విధంగానే కైకేయి యొక్క భర్త దశరథుడు మరణించిన తర్వాత ఎంతనో బాధపడ్డారు. When the husband of Keikei died, actually the king of Keikei had to grieve ప్రతి over that. మానవుడు కూడాను సంయోగ వియోగ సంకర్షాత్మకమైన మహోత్తర తరంగమైన సాగరము. This life is nothing but a ocean with the waves of union and separation. ఈ ఇరువురికి జరిగేటువంటి యొక్క మధ్యలో వచ్చేటువంటి కష్టములు నష్టములు ఇరువురు కూడా అనుభవించక తప్పదు. The type of difficulties and adversities everybody has to face. ఇది ప్రవృత్తి యొక్క ధర్మములు. And it is the nature. కానీ నివృత్తి ధర్మం వేరే ఉంటుండాలి. But there is another aspect, the spiritual. ప్రవృత్తి ధర్మం ఏమిటంటే అమ్మా నాకు ఆకలి అవుతుండాలి అంటాడు. And in the outward world, the child goes to the mother and says, I am నాయనా hungry. నీవు అన్నమును భుజించు ఆకలి తీరుతుంది అని తల్లి చెప్తుంది. The mother says, eat the food and you will be happy. ఇది ప్రవృత్తి యొక్క ధర్మము. And that's what happens in the outside world. నివృత్తి తల్లి ఆ విధంగా చెప్పదు. But a spiritual mother would not say that. నాయనా ఆకలి అవుతుందా అన్నమును భుజించవచ్చు. Are you feeling hungry? You can eat food. కానీ ఎట్టి అన్నమును ఎట్టి పరిస్థితిలో ఏ విధంగా భుజించాలి అనేటువంటి విచారణ చేసి నీవు భుజించు అని బుద్ధి చెప్తుంది నివృత్తి. The spiritual mother will tell the child, you can eat food, but you should find out what type of food and who gave it and what ఆకలి kind. అవుతుందంటే చిక్కినవన్నీ తినకూడదు. You should not eat all that you get. నీ కడుపును పాడు చేయకూడదు. And it will spoil your stomach. కనుక నీ విచారణ చేసి You have to inquire into the నీ truth. ఆరోగ్యములకు పాడు కాకుండా అడ్డు తగిలినటువంటి యొక్క ఆహారం భుజించు You should eat only that food which will not come in the way of అని your good health. బోధిస్తుంది నివృత్తి. That's what the spiritual mother ఈ will tell the వేదమునందు child. కూడా ప్రవృత్తి నివృత్తి యొక్క తత్వమే ఈ విధంగా బోధించింది. Even in the Vedas, we have both the pravrutti and nivrutti. మనకు కావలసినటువంటి ఆశ పడాలి. And we can aspire for ఈ things. ఆశకు కూడా ఒక పరిమితం ఉండాలి. There should be a limit for our desires. ఈ పరిమితంలో కూడా మనం ప్రమాణమును అనుసరించాలి. And also we should follow the right path. కనుక మనము నోటికి వచ్చినట్టుగా మాట్లాడకూడదు. We should not speak as we like. చేతికి చిక్కిందంతా భుజించకూడదు. Should not eat all that we get. మనసుకు తలిచిందంతా చెప్పకూడదు. Should not speak all that we think ఏ of. విషయం ఎప్పుడు చెప్పాలి, What should be told at ఎవరి what point కష్టం of time. కలిగించకుండా చెప్పాలి And who should be told and when. అనేటువంటి విషయాన్ని కూడా చెప్పే విషయాన్ని కూడా విచారణ చేసి చెప్పాలి. We have to think over and then only speak. కనుక ప్రతి ఒక్కదానిని సక్రమమైనటువంటి దానిని బోధించేటువంటి వేదము. And Veda teaches the right things to everyone. కనుకనే దీని రామాయణమును ఒక వేద స్వరూపం అని చెప్పారు. That is why it is said Ramayana is nothing but Veda. వేదాయం రామాయణంలో ప్రతి ఒక్క భాగం కూడాను సక్రమమైనటువంటి ప్రవృత్తిని గురించి చెప్పింది. Ramayana, which is nothing but Veda, teaches always the right, ప్రతి మార్గమును కూడాను నివృత్తిని గురించి చెప్పింది. always speaks about spirituality. కనుక ప్రవృత్తి నివృత్తి యొక్క తత్వాన్ని మనం చక్కగా పాటించాలి. Therefore, we should know the difference between the pravrutti and ప్రవృత్తి nivrutti. ప్రకృతి యొక్క స్వభావము, And it is the nature of Prakriti to go నివృత్తి outward. ఆత్మ యొక్క స్వరూపము. And Nivrutti is the form of Atma. కనుక ప్రవృత్తి ఎప్పుడు కూడా వికారములను బోధిస్తుంది. And generally we find world reaches, నివృత్తి హృదయం యొక్క విశాలతను అందిస్తుంది. and Nivrutti gives us the broad-mindedness. కాబట్టి విశాలతను అందించేటువంటి యొక్క నివృత్తి మనకు ప్రధానమైనటువంటి తత్వము. And the most important thing is the spiritual principle. కనుక ఒకదానిని ఒకరు అనుసరిస్తూ పోతుండాలి. Therefore, we should live with harmony with one మంచి another. వాక్యములనే మనం అనుసరించాలి. We have to follow the right words. రాములు అరణ్యానికి వెళ్లే ముందుగా Before Rama went to the forest, కౌసల్య దగ్గర మాట్లాడుతున్నాడు. he was speaking to Kausalya. ఆ రాముల వెంటనే సీత కూడా వెళ్ళింది. And Sita also followed Rama. ఆమె కూడా అరణ్యానికి పోవాలి కదా. Even Sita had to go to the forest. అప్పుడు కౌసల్య చెప్తుండాది, Kausalya said, నాయన నేను నీ తండ్రి లోపల అర్ధభాగమును, Son, నీ పేరు అర్ధాంగిని. I am the half of the part of your father. తండ్రి ఆజ్ఞను నీవు పరిపాలించే నిమిత్తమై అరణ్యానికి వెళుతున్నావు. You are going to the forest in order to obey your father.
అర్ధ భాగమైనటువంటి నాకు నా యొక్క ప్రార్థన కూడా అనుసరించి నీవు పాటించాలి అన్నది. And you should follow my command also. నేను ఈ పరిస్థితి లోపల నేను ఇతన్ని ఉండలేను. I cannot be away from you. నిన్ను వదిలి ఒక క్షణమైనా నేను జీవించలేను. I can't live even for a moment without you. ఎన్నో విధమైనటువంటి బాధలకు గురి అయిపోయి కన్న కష్టంలో పడి ఎన్నో విధమైనటువంటి ప్రార్థన చేత నిన్ను పొందాను. With great penance and prayer, I could get you as my son. అటువంటి ప్రాప్తిలో చిక్కినటువంటి నిన్ను నేను వదులుకొని ఒంటరిగా ఉండటం నాకు సాధ్యం కాదని. It is not possible for me to live alone without you. అప్పుడు రాముడు చెప్తున్నాడు, అమ్మా, Rama బుద్ధుడైనటువంటి పతి బాధలు పడుతూ ఉండగా నీవు అరణ్యానికి రావాలని కోరుకోవటం చాలా అన్యాయం కదా. When my father, your husband, is old, you cannot leave him నా here and come. వియోగాగ్ని లోపల తాను దగ్ధమవుతున్నాడు. And your husband is suffering. అలాంటి సమయం లోపల నీవు అతని హృదయాన్ని చల్లార్చి And you should console your అతనికి husband, తగినటువంటి నీతులు బోధించి should talk to him nicely కొంతవరకు ప్రేమను అతనిలో పొంగింపజేసి and share your love with him. నీవు అతనికి ఆనందాన్ని అందించాలి కదా. You have to give him joy. అది నీ కర్తవ్యము. That is your duty. సతికి పతియే గతి. And husband is the God ఈ for విధంగా wife. చెప్తూ ఉండగా సీత చక్కగా గమనించింది. And Sita said, ఒక తూరి రాముని వైపును చూచింది. she looked at Rama. రామా, నీ ధర్మము తల్లికి ఒక ధర్మము, భార్యకు మరొక ధర్మమా? You are teaching a different dharma to your mother and a different to your wife. తల్లికేమో నీవు పతిని కాపాడుకోమని చెప్తున్నావు, You are telling your mother to look after her నాకు husband. అత్తమామను చూసుకోమని చెప్తున్నావు. You ask me to look after my father-in-law and నాకు mother-in-law. మాత్రం పతి లేదా? Do I not have a husband? నాకు మాత్రం పతి ఆజ్ఞ నాకు ప్రధానం కాదా? Is it not my duty to serve నీ my ధర్మం husband? ఎట్ట నీకు న్యాయం అవుతుంది How can you say this? అనేటప్పటికే అప్పుడు కౌసల్య కూడా చెప్పింది, నాయన, సతిపతుల్లో ఉన్నటువంటి ధర్మము అందరికీ ఒక్కటే. And the same dharma is there between husband and wife for everyone. నా కర్మ నాకు తప్పింది కాదు, And I have to suffer my కానీ karma. సీతని ఈ విధంగా నీవు బాధ పెట్టవద్దు అని. Don't trouble Sita. ఎంతటి ఎంత గొప్పతనం చూపించింది ఆమె. There was great nobility in her when she said, సర్వమును వదిలిపెట్టి giving up everything. నీతో అరణ్యానికి వస్తున్నాను. She is coming to the forest with అలాంటి you. పరిస్థితిలో అరణ్యంలో నీవు మనకు బాధ పెట్టి ఎవరు ఆమెకు పలుకరిస్తారు? And nobody can trouble you in the ఎవరు forest. ఆమెకు సంరక్షిస్తారు? Who will protect her in the forest? కనుక నీవే ఆమెకు సంరక్షించాలి. You have to protect her in the forest. కనుక ఆమెకు ఒక ఆజ్ఞ, నాకు ఒక ఆజ్ఞ కాదు, ఇరువురికి ఒకే ఆజ్ఞ. And both should be given the same command. You can't give a different command to mother and then another నేను command to wife. కన్నుానుబంధంగా నేను అనిపిస్తాను, కానీ సీతను మాత్రం ఇక్కడ వదలవద్దు, నువ్వు తీసుకుని పోమని చెప్పి. Let me suffer here in Ayodhya, but don't leave Sita ఇక్కడ behind. రామాయణం లోపల ఎంత సూట్ అయినటువంటి ప్రశ్నలో ఎంత మధురమైనటువంటి ఇదియో ఎంతనో ఆనందంగా అందిస్తూ వచ్చింది. Ramayana gives us and demonstrates to us such great and subtle principles. కుమారుడైనప్పటికీ అతనికి తగినటువంటి ఒక ఆజ్ఞ ఇచ్చింది. And though he was the son, she gave the right command to ఈ him. విధంగా రామాయణం అనేటువంటిది సర్వధర్మ పరిత్యాగం చేసినటువంటి యొక్క వీళ్ళకు కూడాను ఇటువంటి ధర్మాన్ని ప్రబోధిస్తూ వచ్చింది. And Ramayana could teach the principles of dharma to everyone. ప్రతి మానవునికి తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించవలసిన మార్గాన్ని ప్రబోధిస్తూ వచ్చింది. Ramayana teaches the path of duty for every individual. కనుకనే మహాభారత యుద్ధం ఎంతో పూర్వం జరిగినటువంటిది. The battle of Mahabharata took place, దానికంటే ఇంకా ఎంతో ముందుగా జరిగినటువంటిది ఈ రామాయణము. and this Ramayana took place much before Mahabharata. ఇంత సనాతనమైనటువంటి రామాయణ తత్వాన్ని నేటికి కూడాను ఒక విధమైనటువంటి ఆనందంగా దీన్ని ఉచ్చరిస్తున్నామంటే, పూజిస్తున్నామంటే, గౌరవిస్తున్నామంటే ఎంత గొప్పతనం దీంట్లో నిండి ఉంది. Such greatness is of Ramayana that even today we think of the characters of Ramayana who were there many years రామాయణం before. మించినటువంటి నీతి మరెక్కడ కూడా కానీ రాదు. There is no morality higher than what is depicted in Ramayana. రామాయణమే ప్రధానమైనటువంటి యొక్క మన పారాయణము. Ramayana should be the subject of our study. రామాయణం యొక్క తత్వాన్ని మనం హృదయం నందు స్థాపించుకొని We have to install the principle of Ramayana in our జీవితానికి heart, ఆనందాన్ని అందిస్తూ రావాలి. and we should find happiness and bliss in life, ప్రేమ స్వరూపులారా, embodiments of divine అందరూ love. కూడా రామాయణ తత్వంలో ఉన్నటువంటి ఒక నీతిని ప్రతి చిన్నదాన్ని కూడా పాటిస్తూ రావాలి. We have to practice and learn the simplest principle of దాన్ని Ramayana. అనుసరిస్తూ రావాలి. We have to follow that, దాన్ని అనుగుణంగా చేయాలి. and we have to practice it. దాన్ని ధిక్కరించకూడదు. We should not reject or defy the commands of Ramayana. ఈ విధమైనటువంటి రామాయణ తత్వాన్ని మనము ప్రబోధించుకునే నిమిత్తమై ఈ రామజన్మదినం అనే వచ్చున్నది. And on this day of Ramanavami, we think of the characters కేవలం of జన్మదినం Ramayana. అనుకొని పండుగలు పాటవాళ్ళు పర్వాలు చేసుకొని పాయసాలు చేసుకుని తినటం కోసం కాదు. It is not celebrating the festivals, eating sweets. వాల్మీకి చెప్పాడు, రామాయణం ఎక్కడి వరకు ఉంటుంది అంటే
స్త్రీ పురుషులు జీవించినంత వరకు ఉంటుంది అన్నారు. Valmiki said Ramayana will be there as long as women and men are there in the world. అరణ్యములు నదులు జీవించేంత వరకు ఉంటుంది అన్నాడు. As long as there are mountains and rivers in the world, there is Ramayana. అరణ్యములకు నదులకు దీనికి సంబంధం ఏమిటి అని కొంతమంది ప్రశ్నిస్తారు. What is the relation between the mountains and the forests and అరణ్యములు అనగా Ramayana? పురుషులు, Mountains means men. నదులు అనగా స్త్రీలు. Rivers are the women. స్త్రీ నదులు జీవించినంత వరకు కూడాను రామాయణం యొక్క కీర్తి స్థాపించి ఉంటుంటాయి. As long as men and women are there in the world, the story of Ramayana will be there. కనుక నదుల వంటి వారు స్త్రీలు. Rivers are the women. తన దాహమును సర్వులకు అందించి They will satisfy the తాము thirst. ప్రవాహమును పూనుకొని They quench the thirst of others and అన్ని flow. విధాల కూడా పరోపకారం చేస్తూ వస్తుంటారు. They keep helping others. కనుక స్త్రీ పురుషుల యొక్క జీవితంలో ఉండినంత వరకును రామాయణం ఏమాత్రం కూడాను మారదు. As long as men and women are there in the world, Ramayana will not be lost. కనుక రామాయణ తత్వం అనగా ఎంతనో గొప్ప ఆతిథ్యాన్ని అందించేటువంటిది. Ramayana, it sets great ideals to men. ఇటువంటి పవిత్ర రామాయణమును ఎవ్వరు కూడాను ఎట్టి సమయం నందు కూడాను మరువరాదు. And we should never forget such sacred story of Ramayana. వీరిరువురి యొక్క కళ్యాణం కూడాను ఎంతనో వైభవంగా ఉండేటువంటిది. The marriage of Rama and Sita was full of glory and majesty. అక్కడ అయోధ్య నుంచి వెళ్ళిన తర్వాత When they left Ayodhya, ఈ యొక్క రాముల కళ్యాణం ఎక్కడ జరిగింది? where did the marriage of Rama take place? కేవలం అయోధ్యలో కాదు, It was not in Ayodhya. జనక మహారాజు యొక్క గ్రామంలో. It was in the city of King Janaka. అటువంటి జనక మహారాజు యొక్క గ్రామము ఎంత పవిత్రమైనటువంటిది. It was a sacred city. అక్కడ ఆడవారంతా చెప్పుకుంటున్నారు. There the women were singing, రారే చూడగా పోదాము రాముల పెళ్లి, రారే చూడగా పోదాము. let us go and see the marriage of Rama. చూచువారులకు చాలా పుణ్యమట, And those who see this marriage, పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట, and their lives will be భాగ్య sanctified, భాగ్యమని పేరే లేదట. and they will be very fortunate to see this marriage. పవిత్రమకు ఈ సీతారాముల కళ్యాణము చూతమురా రండి. Let us go and witness this marriage of Rama and Sita. అంబారిపై అలగు తేజమట, And they are riding on the elephant, జగదగ మెరిసిటి దివ్య రాముడట. and Rama is shining effulgently, రామ అంకమున రమణి సీతయట, and Sita is equal, సీతారాముల సోదర సేవట. and they were getting married, చిరునవ్వున మన క్షేమం అడుగునట. and their smile. క్షేమమై అడిగిన మనకి కోతువా కదలని కదలని బలవిక పలుక కళ్యాణము చూతమురా రండి. Let us go and witness this great marriage of Rama and వీణ Sita. సన్నమగు వింత నగార్లట, వీణ సన్నమగు వింత నగార్లట. And there is great glory and celebration. నగారు కొడుతున్నారట. And they are playing on the drums. రామ అంకమున రమణ సీతయట, And Sita is the wife of Rama. సీతారాముల సోదర సేవట. And they are being served by their చిరునవ్వున మన brothers. క్షేమం అడుగునట. And their smiles are the క్షేమమై cause. అడిగిన మనకి కొద్దువా కదలని కదలని బలుక కళ్యాణము చూతమురా రండి. We will enjoy that celebration of the marriage of Rama and Sita. ఈ విధంగా ఆడవారంతా కూడా బయలుదేరి వస్తున్నారట. The women were setting out to see the marriage. మరొక వైపు వస్తున్నారు ఒక గుంపు. There was another group on the other side. రారే చూడగా పోదాము రాముల పెళ్లి, రారే చూడగా పోదాము. Let us go and see the marriage of Rama. రారే చూడగా పోదాం Let us go. రమణులందరూ కూడి భద్ర గోత్రాధీసుని పెండి, రారే చూడగా పోదాము. Let us go together and witness this grand marriage. ఈ విధంగా ఆ యొక్క మిథిలాపురం అంతా కూడా ఒకే వైభవంగా జరుగుతుండాలి. The whole city of Mithilapura was full of great celebration and majesty. ఈ విధమైనటువంటి యొక్క కళ్యాణము ఎంత ఆనందకరమైనటువంటి కళ్యాణము. That marriage gave great సర్వ delight. మానవులకు ఆనందాన్ని అందించిన కళ్యాణం కనుకనే దేశములకే ఆనందాన్ని అందిస్తుండాలి. This marriage gave great delight to all people and to the whole nation. కనుక రాముల యొక్క చరిత్ర అంతా కూడాను పవిత్రమైనటువంటిది, విచిత్రమైనటువంటిది, ఆనందకరమైనటువంటి యొక్క చరిత్రలు. Rama's story is blissful, mysterious and most wonderful. ప్రేమ స్వరూపులారా, Embodiments of divine love. ఈనాటి రామచరిత్ర ఏనాటి యొక్క రామచరిత్ర కాదు. The story of Rama is not ordinary. అప్పటికప్పటికి లభించేటువంటి యొక్క నూతన చరిత్రనే. And it is ever new, story which is ever new. ఇది నిరంతరము కళ్యాణకరమైనటువంటి చరిత్రనే. All the time it gives great joy. కనుక ఈ కళ్యాణకరమైనటువంటి చరిత్రను మనసునందు స్మరించుకుంటూ ఎవ్వరికి ఒకరికొకరి భేదం లేకుండా, ద్వేషం లేకుండా అన్యోన్యంగా జీవించడానికి ప్రయత్నించాలని నేను ఆశిస్తున్నాను. And let us contemplate on the story of Ramayana, live without any differences, with great amity and love.
కనుక నేను నిరంతరము రామచింతన చేస్తుంటే సర్వులకు తగినటువంటి ఒక ఆనందం లభిస్తుంది. If we think of Rama all the time, we get great joy and delight. ఈ విధమైనటువంటి చరిత్రలు నిరంతరం కూడా మనము మనసునందు ఉంచుకోవాలి. We should install these stories of Ramayana in our hearts. రామ 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 సీత రామ 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 సీత శ్రీమద్రవికులమందు జనించి సీతాదేవిని ప్రీతి వరించి ప్రేమన హల్యాశాపము తీర్చి ప్రియ భక్తుల రక్షించిన శ్రీరఘు రామ రామ ముందుగా హనుమతుని దీవించి ముదమలరగర విసుటు పాలించి చెండిన కిలుకతో వారిని చేరిన వారు తీరుల బ్రోచినరా నరదూషణముకు ధనుజుల దృంచి కరుణ జటాయు గతి సవరించి శరభంగాది మునీంద్రుల దోచి శబరీ ఫలములు ప్రేమ భుజించిన రామ రామ రామ